రైతన్నకు ప్రకృతితో విడదీయలేని సంబంధం ఉంటుంది. మట్టి, నీళ్లు, చెట్టు, చేను అన్నీ కూడా రైతు అభివృద్ధికి సాయం చేస్తాయి. ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా పశువులతో, పక్షులతో పంచుకుంటూ ఉంటాడు. పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. ఆవులు, ఎద్దులకు పూజలు చేస్తారు. అన్నం పెట్టి పొలానికి నైవేద్యం పెడతారు కూడా. ఇవి కూడా మన కుటుంబంలో భాగమే. నాగలి కడితే పొలం దున్నుతాయి, బండి కడితే ఎరువు, ధాన్యం మోసుకెళ్తాయి, గుంటుక కడితే వెంటవేళ్లను చదును చేస్తాయి. ఇలా రైతన్న ఏ పని చేస్తే ఆ పని చేస్తాయి పశువులు. ట్రాక్టర్లు లేని రోజుల్లో పశువుల కొట్టం లేని రైతు ఉండేవాడు కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రైతు తీసే పంటలో సగం కష్టం పశువులది. ఆ పశువులను కూడా తమ కుటుంబంలో వ్యక్తిగా చూసుకున్నంత ప్రేమ చాలామంది రైతులకు కూడా కలిగి ఉంటుంది. 4 మోపుల గడ్డి వేసినందుకే వ్యవసాయంలో తన కష్టాన్ని పంచుకొని ఆకలి తీరుస్తున్న గోమాతకు ఈ కనుమ పండుగ రోజున మనమందరం కూడా భక్తితో నమస్కరించుకుంటాం.